నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా గడిచిన 24 గంటల్లో 750 మంది డ్రైవర్లపైన కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం కువైట్లో సరిగ్గా ఆపడంలో విఫలమైన కూడళ్ల వద్ద లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వాహనాలను అధిగమించడానికి ప్రయత్నించడం లేదా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన డ్రైవర్లపైన 750 ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. నిషేధిత ప్రాంతాలలో వాహనాలను ఓవర్టేక్ చేయడం, అనాధికార ఓవర్టేకింగ్ అని పిలువబడే మరియు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిరోధించడం వంటి రద్దీ మరియు గ్రీడ్ లాక్కు దోహదపడే ఉల్లంఘనలను డిపార్ట్మెంట్ నిశ్చితంగా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టానికి అనుగుణంగా అయితే మీరు కువైట్లో డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఉల్లంఘనలు మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ కెమెరాలు ఉపయోగించి నమోదు చేశామని చెప్పేసి ఉల్లంఘించిన వారు జరిమానాల నుంచి తప్పించుకోలేరని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ వ్యవస్థ మొబైల్ పోలీసు గస్తీలతో అనుసంధానించబడిందని చెప్పేసి ఉల్లంఘనలు రికార్డు చేసి ధృవీకరించి సాహెల్ యాప్ ద్వారా డ్రైవర్లకు మేము జరిమానాల రిసిప్ట్లను పంపిస్తూ ఉన్నామని చెప్పేసి లోపాలను నివారించడానికి ప్రతి ఉల్లంఘనను మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డ్రైవర్ల మీద కేసులు నమోదు చేశామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉల్లంఘనను సమీక్షించే వరకు డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ చేయబడవచ్చని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే మీరు పాల్పడిన ట్రాఫిక్ ఉల్లంఘన తీవ్రతను బట్టి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను బ్లాక్ కూడా చేయబడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.